హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ శరవణబాబు వ్లాగ్స్. నా వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ రోజు అయితే మా ఖుషిగాంతోని చాలా గందరగోళంగా గడిచిపోయింది. అసలు వాడైతే చాలా సతాయించండు, తినమంటే తింటలేడు. అసలు కొందరు పిల్లలేమో పాలేమో చాలా మంచిగా తాగుతారు, అసలు ఫీడింగ్ చాలా బాగా తీసుకుంటారు తల్లి దగ్గర నుంచి. నా కొడుకైతే పాలు తాగమంటే చాలా సతాయిస్తాడు. తల్లి పాలు మంచిగా తాగితే అసలు 6 months వరకు ఏం పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్తారు కదా చాలా మంది. కానీ నా విషయంలో అయితే పాలు వాడికి సరిపడని పడినప్పటికీ కూడా వాడు మాత్రం తీసుకోవడానికి అంత ఇష్టపడాడు ఎక్కువ పాలను తీసుకోవడానికి. అందుకే అటు ఇటు 6 months వరకు పడుకున్నప్పుడు లేకపోతే బుద్ధి ఇచ్చో అట్లా ఇట్లనో ఫీడింగ్ ఇచ్చిన తర్వాత నుంచి 6 months 6 days కి అన్నప్రసం చేసిన వెంటనే ఇక ఉగ్గు తినిపించడం అయితే స్టార్ట్ చేసిన. ఉగ్గు ఫస్ట్ స్టార్టింగ్ లో కూడా అంత ఏం తినలేదు, కానీ మెల్లగా అలవాటైన కొద్ది ఇప్పుడైతే టేస్ట్ తింటున్నాడు. ఇక వాడికి ఉగ్గు పెట్టిన తర్వాత ఆఫ్టర్నూన్ మేమైతే లంచ్ లోకి ఈరోజు గంగవాయల కూర పప్పు అయితే ప్రిపేర్ చేసుకున్నాం. మీలో ఎంతమందికి గంగవాయల కూర పప్పు అంటే ఇష్టమో నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఈ రోజు అయితే ఆఫ్టర్నూన్ లంచ్ లో చాలా కర్రీసే ఉండే. అసలు నైట్ ప్రిపేర్ చేసుకున్న కాకరకాయ ఉండే, అలాగే మార్నింగ్ ప్రిపేర్ చేసిన గంగవాయల కూర పప్పుతో పాటు ఫిష్ ఫ్రై ఉండే. ఎన్ని ఐటమ్స్ ఉన్నా కానీ వేస్ట్ అయితే ఏం చెయ్యం కదా, అన్ని కొంచెం మిగిలినా కానీ లేకపోతే ఎక్కువ ఉన్నా కానీ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వేసుకుంటాం, లేదా మళ్ళీ గరం పెట్టన్న ఎవరైనా అంతే. చాలా ఆకలైంది అసలు. కానీ ఫస్ట్ అయితే నా కొడుకు తినిపించిన తర్వాత నేను ఏం తిందామని అనుకున్నా. పిల్లలకి ఫస్ట్ తినిపించడం కంటే మనం తిన్న తర్వాత గంగవాయల కూర పప్పు కాదు ఏ ఆకుకూర పప్పు అయినా సరే చాలా ఇష్టం. దాంట్లో కొంచెం చింతపండు లేకపోతే మామిడికాయ యాడ్ చేస్తే ఇంకా మస్తు టేస్ట్ ఉంటుంది కదా. కొందరికేమో అసలు పులుపు అంటేనే నచ్చదు, బట్ నాకైతే పులుపు అంటే చాలా ఇష్టం. ఏదైనా సరే ఒక 2-3 టమాటాలు ఎక్కువ వేస్తానన్నా కొంచెం పుల్లగా ఉంటుంది కదా అని ఉద్దేశంతో ఆలోచించి ఎక్కువ వేసి మరి వండుతా. బట్ గంగవాయల కూర ఎప్పుడైనా పుల్లగా ఉంటుంది, కానీ ఈసారి ఎందుకు తీసుకొచ్చింది మార్కెట్లో అంత పుల్లగా అయితే లేదు. మరి ఎందుకు అనేది అయితే అర్థం కాలేదు, కానీ మళ్ళీ పప్పు తినాలనిపించలేదు. అందుకే కర్రీ మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 మామిడికాయలు తీసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మామిడికాయ ముక్కలు కట్ చేసి ఒక బుడ్డ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకునే దాంట్లో ఆ మామిడికాయ ముక్కలు కొంచెం కుత అని ఉడికిన తర్వాత దాన్ని తీసి పప్పులో అయితే మళ్ళీ యాడ్ చేసి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చిన. మార్నింగ్ టిఫిన్ లోకి దోశలోకి తిన్నప్పుడు ఇదే పప్పు చాలా చప్పగా ఉండే, బట్ మళ్ళీ తర్వాత మామిడికాయలు వేసేసరికి సెట్ అయిపోయింది. ఇక ఆఫ్టర్నూన్ పప్పులోకి అన్ని మంచికి కొంచెం వడియాలు అట్లనే మిగిలిపోయిన అన్ని కొంచెం కర్రీస్ ఉన్నాయి కదా, అన్ని పెట్టుకొని తినేసరికి అయితే మస్తు టేస్ట్ అనిపించిండే. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఈ రోజు నేనైతే ఆఫ్టర్నూన్ ఏమేమి తిన్నాను. ఇదైతే ఫస్ట్ గంగవాయల కూర పప్పు చెప్పాను కదా, ఇదే. దీంట్లో మామిడికాయ ముక్కలు చూసిరా మస్తు పెద్ద కట్ చేసినాం. ఎందుకంటే తింటే కొంచెం పన్నుకు తగులుతేనే అది పులుపుదైనా కారందైనా తీయదైనా తిన్నట్టు అనిపిస్తుంది. మా ఇంట్లో అయితే అందరికీ సేమ్ ఫీల్. కొంచెం మాడిఫై చేసిన తర్వాత పప్పు అయితే మస్తు టేస్ట్ ఉండే. అసలు మీరు కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా పులుపు తక్కువ అనిపిస్తే ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి, వర్కౌట్ అయిపోతుంది. ఇక తిన్న తర్వాత ఇక్కడ బట్టలను అయితే చూస్తారు కదా, మస్తు బట్టలు ఉండే. అసలు సోఫా మొత్తం నిండిపోయింది. ఎంత ఎప్పటికప్పుడు పని కంప్లీట్ చేసుకోవాలని ఆలోచించినప్పటికీ కూడా అప్పుడప్పుడు కొంచెం అట్లనే పెండింగ్ లో ఉండిపోతుంది. అంతే కదా ఎవరింట్లో అయినా చిన్న కామన్ థింగ్. ఇది గురువారం రోజు తీసిన వీడియో. గురువారం సాయిబాబా అంటే నాకైతే చాలా భక్తి, అందుకే వెళ్ళేసి వచ్చిన. అందుకే బొట్టుని చూసుకుంటూ కూడా చాలా కలగా అనిపిస్తుంది ముఖం. ఇక నైట్ అయితే మా ఇంట్లో వాళ్ళ కోసమని బియ్యం పిండితో రొట్టెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం. చాలా మందికి బియ్యం పిండితో రొట్టెలు అయితే కొట్టడానికి రాదు, నాకు కూడా రాదు. కాకపోతే ట్రై చేస్తే మాత్రం అది ఓకే అనిపించింది, కరెక్టే వచ్చేసినాయి. ఇంతకు ముందు కూడా ట్రై చేసిన, కాకపోతే ఎప్పుడు చేసినప్పుడు ఒకేలాగా రాదు. చేస్తుంటే బాగుంది. రొట్టెలు కొట్టడం ఒక ఎత్తు అయితే వీటిని కాలవడం మరొక ఎత్తు. ఉట్టి చపాతీలు అయితే ఒక్క నిమిషంలో ఒక 2-3 అన్నా కాల్చి తీసేయొచ్చు. కాకపోతే బియ్యం పిండి రొట్టెట్లా కాదు, కొంచెం మంట మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి అది కొంచెం ఉడికినట్టు కావాలి కాబట్టి అటు ఇటు మంచిగా కాలాలి కదా, లేకపోతే కడుపు నొప్పి వస్తుంది అంటారు. అందుకని మంచిగా మెల్లగా కాల్చుకోవాలి, పైనకి నీళ్లు చల్లుకుంటే. మరి మా అమ్మ అయితే బియ్యపిండి రొట్టెలు కూడా మస్తు సన్నగా చేస్తుంది, అట్టాకుల లెక్క, మళ్ళీ పూరీల లెక్క పొంగుతాయి. ఇవి మస్తు టేస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఇట్లా ఉంటాయి వీటిని చాయ్లు వేసుకుని తింటే మాత్రం మస్తు ఉంటుంది. చేపల కూరతో కాంబినేషన్ కూడా మస్తు ఉంటుంది. అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా అంటే ఇష్టం బియ్యం పిండి రొట్టెలు. బట్ మీకు ఎట్లా తినడం ఇష్టమో నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ కొంచెం బిస్కీ వేసుకున్నాము, మళ్ళీ తర్వాత ఎందుకు అందరికి సరిపోవు కదా, కనీసం ఒక్కొక్కటన్నా తిన్నట్టు ఉండాలి కదా అని చెప్పి మళ్ళీ ఇంకొంచెం పిండి తీసుకొని మళ్ళీ ఎక్స్ట్రాగా మళ్ళీ పిసుకొని మళ్ళీ వేసేసుకున్నాం. మీకు కూడా బియ్య పిండి రొట్టెలకు కానీ చపాతీలోకి ఇట్లా వేరు కాంబినేషన్లు అయితే మస్తు ఉంటాయని చెప్పి అనిపిస్తుంది. తినడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అనేది నోటికి నచ్చుతుంది. మరి మీకు ఎట్లా ఇష్టమో చెప్పండి. మా ఇంట్లో అయితే చపాతీలు కాకుండా ఈ ఉట్టిగా వేరే మొక్కజొన్న రొట్టె, సాయి జొన్న రొట్టె, సజ్జలు ఇవి అన్నిటి ఉంటాయి కదా, ఈ రొట్టెలు అయితే చాయ్లోకి వేసుకొని తినడం అంటే అందరికీ ఇష్టం. రొట్టె పిండి పిసకడం ఒక ఆర్ట్, అలాగే వీటిని కుట్టడం ఒక ఆర్ట్, మరియు కాలవడం కూడా మరొక ఆర్ట్. ఏమంటారు ఇంతకు మీరు? మెల్లగా కుడుతున్న కొద్ది వాటి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంతేనా? పిండి విసుకడం, అట్లాగే రొట్టె కుట్టడం, అట్లాగే దాన్ని పెంక మీద వేసి కాల్చడం, ఈ మూడిటి ఒకే. వీటన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి ఉంది. అసలు ఇది ఒక్కటి వచ్చిందంటే రొట్టె పర్ఫెక్ట్ వచ్చినట్టు అని అంటారు. ఏంటంటే పీట మీద కనుగొట్టిన రొట్టెని తీసుకొని చేతి మీద కింద దాన్ని పెంక మీద వేయడం. ఇంతకీ ఈ ప్రాసెస్ మొత్తం మీకు కూడా వచ్చా? మీరు కూడా ఇవన్నిట్లలో పర్ఫెక్ట్ అయితే నాతో మాత్రం కామెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. మెల్లగా రొట్టెలు అయితే చేసుకున్న తర్వాత వాటిని అయితే నేను పెంక మీద వేసి కాల్ చేసిన. నాకైతే డైరెక్ట్ పీట మీద వేసుకొని రాదు. ఒక చిన్న మూత తీసుకొని దానిపైనకి రొట్టెని తీసుకుంటా, తర్వాత దాన్ని పెంక పైన ఇస్తా. అట్లా మా మమ్మీ వేసి ఇచ్చిన కొద్దీ నేనైతే పెంక పైన వేసి కాల్ చేసిన. మరి మీలో ఎంతమందికి చపాతీ అంటే ఇష్టమా లేకపోతే బియ్యం పిండి రొట్టె అంటే ఇష్టమా నాతో అయితే కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గగన్ శరవణబాబు వ్లాగ్స్. ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. బాయ్, స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.